కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం టీఎస్ కులూరు గ్రామంలో దేవర సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన హెచ్ కైరవాడి టీంకు 10,000 రూపాయలు మరియు మెమెంటోను సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు క్రీడాకారులకు అందజేశారు. రన్నర్ గా నిలిచిన టీఎస్ కుల్లూరు టీంకు ఆల్ఫ్రెడ్ రాజు కుమారుడు జీవన్ సుశీల్ మెమెంటోను అందజేశారు. 3వ ప్లేసులో నిలిచిన మరొక టీఎస్ కుల్లూరు టీంకు డివైఎఫ్ఐ నాయకులు అజిత్ మెమెంటోను అందజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు తమ నైపుణ్యంతో కష్టపడి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవరుచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో హనుమంతు, సతీష్, ఎర్రకోట అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్లింగ తాతన చక్రవల్లి తాత గారి గుడిసెలో పాల్గొనడం చాలా సంతోషం. ఇట్లా కుల మతాలకు అతీతంగా సేవ చేయాలి. ఆ కులము, ఈ కులము, నా మతము, నా గుంపు, నా వాళ్ళని కూడదు. నా జీవితం మీద బాగుందంటే దానికి కారణం అందరికి సపోర్ట్గా ఉంటాను, అందరికి కలిసిమెలిసి ఉంటాము, అందరి జీవితాల్లో మేము పాల్పంచుకుంటాం. కాబట్టి మంచి జీవితం ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితులు దొరుకుతారు, చెడు స్నేహితులు దొరుకుతారు. మీరు జీవితాంతం బాగుండాలంటే మంచి అలవాట్లతో ఉండాలి. అర్థమైందా? బాగా యాక్టివ్ ఉంటుంది, దొమ్మ పోగురు ఉంటుంది. చెడు అలవాట్లు పోయేందుకు అవకాశం ఉంటుంది. అటు చెడు అలవాట్లు పోకుండా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకొని, ఏవా నాకు 58 ఏళ్ళ వయసు, ఎటువంటి అలవాట్లే కాబట్టి నాకు కూడా పోరాడాలనిపిస్తుంది. అర్థమైనా? డల్ కాకూడదు. ఎప్పుడైతే చెడు అలవాట్లు తెచ్చుకున్నామంటే జీవితాలు నాశనం అవుతుంది. దేశం కూడా మనకు అభివృద్ధి చెందాలంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవాలా. ఇలాంటి పిల్లలకి మీరందరూ ఆదర్శంతో ఉండాలని కోరుకుంటూ చక్కగా ఆర్గనైజ్ చేశారు తమ్ముళ్ళందరూ. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.